హే గాయ్స్! ఈ లెహంగా ఇలా ఫుల్ ఫ్లేర్‌గా అనిపించడానికి లోపల నేను క్యాన్ ఎలా స్టిచ్ చేశానో ఈ ఫుల్ వీడియోలో ఉంటది. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఈజీ టిప్స్ చెప్తూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటివి అనుకుంటున్నారా? ఈ వీడియో ఏంటి అంటే ఇదిగోండి లెహంగా ఇంత ఫుల్ ఫ్లేర్ కనిపించాలి అంటే నేను ఏం చేశాను అంటే లోపల ఇదిగోండి క్యాన్కి యాడ్ చేసా. దీనికి ఎలా యాడ్ చేసా అంటే ఇదిగోండి ఇలా చిన్న పాప కదా గుచ్చుకోకుండా ఉండాలి అని పైన యాడ్ చేసా, కింద కూడా యాడ్ చేసిన. ఈ టిప్ ఫాలో అవ్వడం వల్ల చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే మనం ఆబ్వియస్గా హాఫ్ అన్ అవర్ వేసుకొని తీసేస్తాం కదా, ఏం కాదు, అడ్జస్ట్ అయిపోతాం. కానీ చిన్నపిల్లలు హాఫ్ అన్ అవర్ వేసుకున్న వాళ్ళు కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఇలా అయితే ఫాలో అయిపోండి ఈ టిప్ని. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేయాలి, ఎంత కట్ చేయాలి, ఇక్కడ నేను 18 అయితే తీసుకున్న లెంత్. నేను స్టిచ్చింగ్ వీడియో వేరేది అప్లోడ్ చేసే చూడండి ఆ వీడియో చూస్తే ఈ వీడియో అర్థమవుతుంది. ఇదిగోండి ఇలా 5 ఇంచెస్ లెంత్ ఉన్న క్యాన్ అయితే తీసుకున్నాం. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత సరిపోతుంది, పాప హైట్కి సరిపోయేంత తీసుకోవాలి. నెక్స్ట్ 1.5 ఇంచెస్ వెడల్పున్న ఇలాంటి ఫ్యాబ్రిక్ ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డబల్ ఫోల్డ్ అయితే పెట్టి స్ట్రైట్గా స్టిచ్ వేయాలి. మొత్తాన్ని ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఇలా క్యాన్ మొత్తాన్ని అయితే ఇలా పెట్టి ఒక స్టిచ్ వేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే దీన్ని ఇలా లోపల సైడ్కి పెట్టేసి పైన ఒక స్టిచ్ అయితే వేయాలి. ఇదిగోండి ఇలా. నేను కింద సైడ్ ఏం చేశాను అంటే ఫస్ట్ దాన్ని స్టిచ్ చేసి దాన్ని డబల్ ఫోల్డ్ పెట్టి అలా చేయడం వల్ల టైం టేకెన్. ఇలా చేయడం వల్ల స్టిచ్చింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగోండి 2 సైడ్స్ అయితే ఇలా కింద పైన సేమ్ అలానే రిపీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్‌కి సరిపడా లైనింగ్ అయితే కట్ చేసుకుంటాం గైస్. ఇదిగోండి ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 18 మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 16 ఇంచెస్ లైనింగ్ తీసుకున్నా. 16 ఇంచెస్ లైనింగ్‌కి ఫస్ట్ ఇలా బాక్స్ ఫోల్డ్ అయితే పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ 5 ఇంచెస్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇది లెంత్. సో 5 ఇంచెస్ వరకు ఇలా పెట్టుకొని నేను వీడియోలో పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకోండి. ఫస్ట్ లైనింగ్‌కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఒక 1 ఇంచ్ అయితే స్ట్రైట్‌గా స్టిచ్ వేసేయండి. ఇలా స్ట్రైట్‌గా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు బాక్స్ ఫోల్డ్ పెట్టడం అయితే స్టార్ట్ చేయాలి. మీకు కొంచెం అర్థం అవ్వాలి అని కొంచెం ఫాస్ట్‌గా అయితే స్టిచ్ చేసినా మీకు కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కొంచెం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ముందు ఫాస్ట్‌గా ఎందుకు స్టిచ్ చేస్తున్నా అంటే మీకు కొంచెం షేప్ బాక్స్ ఫోల్డ్ అంటే ఇలా ఉంటదా అయితే నేర్చుకుందాము అన్న క్యూరియాసిటీ మీలో పెంచడానికైతే ఇలా అయితే పెడుతున్నా. ఇప్పుడు మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ నా హ్యాండ్స్ ఎలా చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ బయట సైడ్‌కి ఒక ఫోల్డ్ పెట్టాలి. ఇప్పుడు దానికి ఆపోజిట్ ఇదిగోండి ఇలా. వీడియో చూడండి. నా మాటలు వినకపోయినా పర్లేదు. వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. అంత నీట్‌గా అయితే ఉంది వీడియో. ఫస్ట్ ఒకటి బయట సైడ్‌కి అంటే బయట సైడ్ నుంచి లోపల సైడ్‌కి పెట్టాలి. ఇంకొకటి ఇదిగోండి బయట సైడ్ నుంచి లోపలికి పెట్టాలి. దానికి ఆపోజిట్. మనం ఫస్ట్ ఇది ఎలా అయితే పెట్టుకున్నామో సేమ్ దానికి ఆపోజిట్ అండి. అంతే, ఏం లేదు, ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. మీరు వీడియో అబ్జర్వ్ చేసి చూడండి. కొంచెం మీకు అర్థం అవ్వకపోతే ఇంకా స్లోగా పెట్టుకొనైనా చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఈ లెహంగాని ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేసే చూడండి. ఇదిగోండి గైస్, మీకు రిపీటెడ్‌గా అయితే చూపిస్తున్నా మీకు అర్థం అవ్వాలి అని. ఈ ఒక్క వీడియోలో అయితే మీకు క్యాన్ స్టిచ్ చేయడం ఈజీగా నేర్చేసుకుంటారు అబ్జర్వ్ చేస్తూ చూస్తే. ఇది మీకు అర్థమవుతుంది కదా, ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా అయితే ఉంటుంది. ఫింగర్స్ నేను ఎలా పెడుతున్నా, ఎక్కడ ఫోల్డ్ చేస్తున్నా అన్నది చూసుకోండి. అలానే మీకు ఈవెన్‌గా రావాలి అంటే ఫస్ట్ చాక్ పీస్‌తో ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకోండి. మీరు బిగినర్స్ అయితే లైనింగ్ మీద స్ట్రైట్ లైన్ వేసుకోవాలి 5 ఇంచెస్‌కి అలా. అప్పుడు ఏమవుతుంది అంటే మనం అదే లైన్ మీద ఫ్రిల్స్ పెడతాం కాబట్టి ఈవెన్‌గా అయితే వస్తది. లైనింగ్ ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ అలా ఏమి రాకుండా ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటది. నేను మీకు కొన్ని ఫ్రిల్స్ పెట్టిన తర్వాత అయితే చూపిస్తున్నా. బాక్స్ ఫోల్డ్ వస్తుంది కాబట్టి దీన్ని బాక్స్ ప్లీట్ అంటాము. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. చాలా చూడండి ఇలా బాక్స్ ఫోల్డ్ పెట్టడం వల్ల ఫ్రిల్ ఎక్కువగా అనిపిస్తుందనమాట. క్యాన్ మనం ఫ్రిల్ ఎక్కువ కనిపించడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఇలా పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ నార్మల్ ప్లీట్స్ పెట్టడం కంటే బాక్స్ ప్లీట్స్ పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ అనిపిస్తుందనమాట ఫ్రిల్. సో దట్ నేను బాక్స్ ఫోల్డ్ అయితే ప్రిఫర్ చేస్తా క్యాన్‌కి.
ఇదిగోండి ఇలా కొంచెం ఇంకా మీకు అర్థమైంది కదా బాక్స్ ఫోల్డ్ ఎలా పెట్టాలన్నది. ఫస్ట్ ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకోండి. అదే లైన్ మీద అయితే స్టిచ్ చేసేయండి. చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోతది. ఇంతే గైస్, చాలా ఈజీగా అయితే అయిపోతది క్యాన్ క్యాన్. ఇందులో టిప్ ఏంటి అంటే కింద పైన లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. అలానే ఒక స్టార్టింగ్‌లో 1 ఇంచ్ వదిలేసి స్ట్రెయిట్‌గా స్టిచ్ వేయాలి. ఎండింగ్‌లో ఒక 1 ఇంచ్ వదిలేసి అయితే ఇలా స్టిచ్ వేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్యాన్ క్యాన్ అయితే కట్ చేసేయండి. నాకొక 10 ఇంచెస్ అంత అయితే మిగిలింది. యాక్చువల్లీ ఇది గూడా పెట్టేద్దాం అనుకున్నా గానీ, ఇంకా ఎందుకులే పాపకి హెవీ అయిపోతదనమాట. బరువయిపోతది. ఇదిగోండి ఇలా అయితే ఉంది. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా స్టిచ్ చేయాలి అనేది ఫుల్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఆ వీడియో చూడండి. 3 మీటర్స్ అయితే తీసుకున్నాను నేనిక్కడ ఫ్యాబ్రిక్. 3 మీటర్స్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్‌కయితే అటాచ్ చేసేస్తా. ఇదిగోండి ఇలా అయితే ఉంటది లైనింగ్. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి గైస్. మీకు ఇంకొక వీడియో డీటెయిల్‌గా కావాలి అన్నా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చాలా చాలా ఫ్రిల్ అయితే కనిపిస్తుంది. మీకు ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతది. అందులో లైనింగ్ ఉన్నప్పుడు క్యాన్ క్యాన్ ఉన్నప్పుడు ఎలా ఉంది, క్యాన్ క్యాన్ లేనప్పుడు ఎలా ఉంది అన్నది. క్యాన్ క్యాన్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత సైడ్ లాస్ట్‌కి ఉంటది కదా! దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ వేయండి. సైడ్‌లో ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నా. ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ వేయడం వల్ల సైడ్‌లో కొంచెం క్యాన్ క్యాన్ బయటకు కనిపిస్తుంది గదా! అది గూడా డబుల్ ఫోల్డ్‌లోకెళ్ళిపోతుంది గాబట్టి, చిన్న పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటది. ఇది ఇంకొక టిప్. ఆహ్, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం స్టిచ్చింగ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి కంఫర్ట్ ఉంటది. అలానే మనకొక సాటిస్ఫాక్షన్. చిన్న పిల్లలకి మంచి కంఫర్ట్‌గా ఉండే డ్రెస్ అయితే స్టిచ్ చేశాము అన్నది. ఇదిగోండి దీన్ని రివర్స్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. మొత్తం స్టిచ్ చేసి రెడీ అయిన తర్వాత అయితే మీకు చూపిస్తా. ఇదిగోండి గైస్ ఇలా అయితే ఉంటది. ఫ్రిల్ చూస్తున్నారు గదా! ఈక్వల్ ఫ్రిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ నేను ఐరన్ చేసి చూపించింటే బావుండు మీకు. ఐరన్ లేదు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.